హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ సూపర్ ఫాస్ట్‌గా, క్విక్‌గా అసలు మన దగ్గర ఏ కూరగాయలు లేకపోతే ఇలా కొంచెం కొంచెం మిగిలిపోయినయి ఉంటే గనక ఇలాంటి కర్రీ అయితే మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ప్రెషర్ కుక్కర్ రెసిపీయేనండి. సో, ఇప్పుడు నేను వాడేవేంటంటే ఇప్పటి వరకు నేను మీకు చూపించినవి. అంతే. నా దగ్గర ఫ్రోజన్ ములక్కాడలు ఉంటాయి. ఒక క్యారెట్ ఉంది. ఒక 2 బెండకాయలు ఉన్నట్టున్నాయి. మిగతావన్నీ ఉల్లిపాయలు, టొమాటోలు ఇలాంటివన్నమాట. మిగతావి ఏమీ లేదు. సో, మీరు ఇవే కూరగాయలు కాదు, ఇంకా ఏ కూరగాయలైనా కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ తప్ప. అది గూడా వేసుకోవచ్చు. అది కుక్కర్‌లో వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది గాబట్టి, అది తప్ప అని చెప్పాను. అంతే. ఇప్పుడు ఇలా పీల్ చేసేసుకొని చాప్ చేసేసి మనం రెడీగా పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఇది కుక్కర్లో చేసే రెసిపీ కాబట్టి నేను కుక్కర్లో ముందు ఈ క్యారెట్లు అనేవి కట్ చేసుకున్నాను. క్యారెట్లు అన్నీ వేసేసుకుంటున్నాం. తర్వాత కొన్ని బెండకాయలండి, ఇవి ఈ సీజన్కి మా చెట్లకి ఇవే లాస్ట్ బెండకాయలు. సో ఇవి కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ నా దగ్గర ఒక పొటాటో ఉంది. దాన్ని కూడా పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కూరకి అసలు చాపింగ్ కూడా పెద్ద పనే కాదు. పెద్ద పెద్దగా రఫ్గా ఎలా పడితే అలాగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇవి నేను ముందు రెసిపీలో చూపించినట్టు ఇవి కూడా ఫ్రోజన్వేనండి. ఇలా ఫ్రెష్‌వి కూడా చేసుకోవచ్చు. తెచ్చుకొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవవు. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక 15 రోజులకు మించి ఉండవు. ఒక స్టీల్ బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని పెట్టేసుకోండి. నేను దాంతోపాటు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. మీకు నేను ముందు కూడా చెప్పాను, అడ్డంగా చీల్చితే అవి కారం ఎక్కువ వస్తాయి, మధ్యలోకి చీల్చితే కారం తక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్, ఇది కూడానండి ఒక చిన్న ఉల్లిపాయ మీ దగ్గర ఉంటే వేసుకోండి. మళ్ళీ ఈ టొమాటోలు కూడానండి మా సీజన్కి, మా చెట్లకి ఈ సీజన్కి ఇవే లాస్ట్. సో ఇవి ఎలాగో చాలా చిన్నవి, నేను వీటిని ఇంకేం కట్ చేస్తాను అని చెప్పి నేనైతే అలానే వేసేస్తాను మొత్తం అన్నీ చక్కగా. దాంతోపాటు ఇప్పుడు నేను సొరకాయ ముక్కలండి నేను చూపించేది. ఇదేంటంటే ఫ్రెష్ అనమాట. ఎప్పుడైనా తక్కువకు పెట్టినా లేదు అని అంటే చాలా బాగున్నాయి అని అనిపిస్తే కనుక నేను అలాంటి సొరకాయలని తెచ్చి క్లీన్ చేసి పీల్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. అవి కూడా ఏమీ పాడవవు. నేను ఇప్పుడు వేసింది ఏంటంటే మామిడికాయ పేస్ట్ అండి. దీని బదులు చింతపండు పులుసు ఎవరైనా వెయ్యాలి అని అనుకుంటే తక్కువ వాటర్ ఉండేలాగా చూసుకొని గట్టిగా పిండుకొని పోసుకోండి. ఎందుకంటే ఇది కుక్కర్ పెట్టిన తర్వాత దీంట్లో నుంచి చాలా వాటర్ వస్తుంది. అప్పుడు కూర అంతా నీళ్ళగా అయిపోతుంది. అందుకనే చెప్తున్నాను. నేను ఇక్కడ మామిడికాయ పేస్ట్ వేసుకున్నాను. లేదంటే మీరు ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. అది ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ పుల్లగా ఉన్నది చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడనంత చక్కగా ఉప్పు, పసుపు, కారము అన్నీ మంచిగా వేసుకొని, నేను సాంబార్ కారం అంటారు, కూర కారం అంటారు, అది వేశాను. గొడ్డు కారం అయితే కాదు. ఇప్పుడు మీరు ఇది కుక్కర్లో చేయకుండా స్టవ్ మీద చేస్తున్నట్లయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు. బెల్లం ముక్క అనేది ముందే వేసుకోండి. దీనివల్ల కూరకి మనకి చిక్కదనం అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివర్లో వేయద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి అసలు ఒకే ఒక్క విజిల్ వస్తుందా అన్నప్పుడు కట్టేసేయండి, సరిపోతుంది. లేదంటే మీ ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చక్కగా దేనికి దానికి చూసారా మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు టొమాటోకి స్కిన్ ఇలాగ పీల్ అవుతుంటే, ఇంకా మీరు ఇంకేమన్నా వేసుకొని ఉంటారు కదా, అలాంటి వాటికి మీకు స్కిన్ వద్దు అని అనుకుని ఉంటే అలాంటివన్నీ తీసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకొని ఇప్పుడు సరిపడినంత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని, నేను ఇంగువ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఎక్కువగా ఈ కూరని మిక్స్ చేయకూడదు. తర్వాత నేను చూపించినట్టు తాలింపు. ఈ తాలింపు ఏంటంటే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. ఇంగువ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే ఏదో ఒకటే వేస్తాను. నేను మాత్రం ఇంగువనే వేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ కూరకి మనకి ఎక్కువగా పని ఉండకూడదు కాబట్టి
నేను సాధ్యమైనంత వరకు పని తగ్గించుకోవడానికే చూస్తాను. ఇప్పుడు తాలింపు కూడా ఏసేసాను కాబట్టి చివరిలో ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకొని, మంచిగా దీనికి ఉప్పు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, అది సరిపోయిందో లేదో చూసుకొని, చక్కగా పక్కన వేడి వేడి అన్నం ఏదన్నా వండుకొని తినేయడమేనండి. చాలా ఈజీగా నేను చూపించినవే కాకుండా రకరకాల కూరగాయలతో ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు కర్రీ అయితే ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.